అందరికీ నమస్కారం. నా పేరు మమతా చేస్తాను. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అగ్రికల్చర్ వీడియోస్ చేసేదాన్ని కదా. సో ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఇంతవరకు ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్లో మాకు ఏదైతే సిలబస్ ఐసీఎస్ సిలబస్ అందించారో సో అందులోనే కాన్సెప్ట్లో నేను కంటెంట్ అనేది క్రియేట్ చేసి చెప్పడం అయితే జరిగింది. సో నేను ఎప్పుడు కూడా ఇలా స్క్రీన్ నుంచి వచ్చి నేను నార్మల్గా మాట్లాడలేదు. సో 25K ఫాలోవర్స్ అయితే పరిస్థితి ఉన్నా సరే అంతకుముందు కూడా 25.5K ఫాలోవర్స్ వచ్చినా కూడా నేను అప్పుడు కూడా మాట్లాడలేదు. సో 1 year నేను వీడియోస్ అయితే చేయకుండా ఉన్నాను. సో దానివల్ల ఫాలోవర్స్ అయితే 22K అయితే పడిపోయింది. ఏంటంటే చాలామంది అయితే అనుకుంటున్నారు నేను కంటెంట్ అనేది క్రియేట్ చేసేది అవుట్ ఆఫ్ సిలబస్ చెప్తున్నాను నేను. సో ఎక్కడో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో లేదనుకుంటా బయట ఇంకా ChatGPTనో గూగుల్నో ఏవో యూస్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చెప్తున్నానేమో అని చాలామంది అయితే అనుకున్నారు. వేరే కాలేజెస్ అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి కూడా అనుకోవడం జరిగింది. సేమ్ సిలబస్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అనుకోవడం జరిగింది. సో ఎక్కడ కాన్సెప్ట్ నేను చెప్తున్నాను కూడా ఫైండ్ అవుట్ చేయలేని స్టేజ్లోనైతే ఉన్నారు చాలామంది. సో అంటే ఏంటంటే నేను 2-3 కాన్సెప్ట్స్ అనేది కవర్ చేస్తూ ఆ పాయింట్స్ని నేను లింక్అప్ చేసి ప్రాక్టికల్గా నేను చెప్పడం అయితే జరిగింది. కొన్ని అయితే నేను సిలబస్లో చెప్పాను, కొన్ని అయితే మా ప్రొఫెసర్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళ రీసెర్చ్లో ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ సో అలాంటివి కూడా నేను వీడియోస్ కింద క్రియేట్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే నేను ఏది కూడా రిఫరెన్స్ లేకుండా అయితే చెప్పలేదు. స్టూడెంట్స్కి ఉండేటప్పుడు కంప్లీట్గా నాలెడ్జ్ ఉండదు. సో ఈ విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్టూడెంట్స్ స్టేజ్లో చేయడం కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అయితే మాట్లాడారు. సో ఏంటంటే నేను ఏదైనా కానీ నోట్స్ ప్రిపేర్ చేయకుండా రిఫరెన్స్ లేకుండా అయితే నేనైతే చెప్పలేదు. చూడండి కావాలండి. సో నోట్స్ అనేది క్లియర్గా అగ్రికల్చర్ స్టూడెంట్స్, ఎంఎస్సీ స్టూడెంట్స్, బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా స్టూడెంట్స్ ఇలా చాలామంది ఉండేవారు. వాళ్ళు నాకు పర్సనల్గా కూడా క్వశ్చన్ చేసేవారు. నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ కామెంట్స్ కూడా చేసేవారు. సో ఏదైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కంప్లీట్గా తెలుసుకుని నేనైతే వీడియోస్ చేయడం అయితే జరిగింది. స్టూడెంట్ లెవెల్లో ఉన్నా సరే మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ పేపర్స్లోనే ఉన్న ఇన్ఫర్మేషనే మాకు సిలబస్లో కూడా వస్తుంది కదా. సో ఆ కాన్సెప్ట్లోని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా తెలుసుకొని చెప్పడం అయితే జరిగింది. సో ఏంటంటే కంటెంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు చాలా అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ రైటర్ రాంగ్గా అనేది చెక్ చేసుకోవడానికైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ కంటెంట్ అనేది సోర్స్ అనేది ఖచ్చితంగా కూడా ఒక రీసెర్చ్ పేపర్ నుంచో లేదంటే రిఫరెన్స్ బుక్ నుంచో పర్టికులర్గా అందులో కూడా మిస్టేక్స్ ఉంటాయని అంటారు. బట్ ఏంటంటే ఒక 2-3 రిఫరెన్సెస్ అనేవి చూడకుండా అయితే నేను చెప్పలేదు. సో ఇదైతే నేను చెప్పాలనుకుంటుంది. సో ఏదైనా కానీ ఒక స్టూడెంట్ లెవెల్లో ఏదైనా చేసాము అంటే చాలామంది అయితే అప్రిషియేట్ చేస్తారు. బట్ ఏంటంటే మా ఫ్యామిలీ కూడా అలా మా ఫ్యామిలీ ఏంటంటే చెప్పేటప్పుడు ఏదైనా కానీ నీకు చెప్పేది అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని ఏంటి ఇది అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎడిటింగ్ చేయడం నీ ఓన్ కానీ నెక్స్ట్ వీడియో క్రియేట్ చేయడానికి కానీ సో దేనికైనా కానీ ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి చెప్పేసి మా ఇంట్లో అయితే వద్దంటూ ఉండేవారు అనమాట. సో అంటే నీ ఫ్యూచర్ నువ్వు చూసుకో, నెక్స్ట్ బేసిక్ అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీది ఫర్దర్ నువ్వు చూసుకోవాలి. సో ఇప్పుడు టైం అనేది నువ్వు స్టడీస్కి ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి అనేసి చెప్పేసి మాట్లాడుతుండేవారు. సో దానివల్ల ఏంటంటే 1 year అనేది నేను గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. సో అప్పుడే ఫాలోవర్స్ తగ్గినా కానీ ఇప్పుడు ఫాలోవర్స్ నాకు ఇంపార్టెంట్ కాదు. ఒక కాన్సెప్ట్ అనేది చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం తర్వాత విషయం. బట్ నేను చెప్పేది వాళ్ళకి అది ఎంతవరకు కూడా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఏంటంటే అది యూస్ఫుల్ కంటెంటా కాదా అనేది చూసి లైక్స్ అన్నీ చేయడం బెటరు. బట్ చాలా వరకు మైండ్ సెట్ ఎలానే ఉంది. కొంతమందికి మైండ్ సెట్ ఏంటంటే యాటిట్యూడ్. సో మీ యాటిట్యూడ్తో మీరు ఫాలో అవుతున్నారు అంటే నన్ను జడ్జ్ చేస్తూ ఉండడానికి కూడా కొంతమంది కంటెంట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి ఏదైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఓకే చాలా చాలా బెస్ట్ కంటెంట్ ఇది అనేది మాత్రమే లైక్ చేస్తున్నారు. మిగిలిన వీడియోస్కి అయితే అలాంటి లైక్స్ రావట్లేదు అన్నమాట. సో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది నా ఛానల్ గ్రోత్కి యూజ్ అవుద్ది అంతే. సో నన్ను మీరు సపోర్ట్ చేయాలి అని నేను అనుకున్నాను. నేను యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను అని అంటే మీరు యాటిట్యూడ్ చూపించకుండా మీరు జస్ట్ ఒక లైక్ ఇచ్చినట్లయితే చాలా మందికి రీచ్ అవుతుంది. ఆ పర్టికులర్ వీడియో అనేది రీచ్ అనేది ఉండాలంటే ఆ లైక్స్ బట్టి, కామెంట్స్ బట్టి, షేర్స్ బట్టే ఉంటుంది. సో ఫాలోవర్స్ బట్టి కాదు. 25K నాకు ఫాలోవర్స్ వచ్చారు, 25,000 ఫ్యామిలీ నాకు వచ్చింది అని అంటే నాకు సంతోషం ఏముంది. ఒక్కొక్క వీడియోకి లైక్స్ అనేది ఎక్కువ, కామెంట్స్ అనేది వచ్చినట్లయితే సో ఎక్కువ మందికి నేను పడ్డ కష్టం అనేది ఎక్కువ మందికి యూజ్ అవుద్ది అని నేను అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ తీయాలి అని నాకున్నా సరే వీడియోస్ తీసే వాళ్ళు ఉండేవారు కాదు. నా దగ్గర ఏంటది ఫోన్ పట్టుకోవడానికి స్టాండ్ కానీ క్లిప్ కానీ అలాంటివి ఏవి కూడా లేవు. స్టాండ్ ఉన్నా సరే మైక్ ఉండేది కాదు, క్లిప్ ఉండేది కాదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ కంటెంట్ యూజ్ అవుద్ది అని యూస్ఫుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా సరే అక్కడ నా పక్కన ఉన్న పర్సన్స్ వీడియో తీయడానికి కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఎప్పుడు వీడియో తీసినా సరే గాబరగానే వీడియో తీయించేవారు అనమాట. సో ఒక 5 minutesలో అయిపోవాలి అని వాళ్ళు లిమిట్ ఫిక్స్ చేసేవారు, ఒక టైం లిమిట్. సో దానివల్ల ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటాం కదా. ఒక కాన్సెప్ట్లోని ఒక పాయింట్ అయినా మిస్ చేస్తాము, ఒక వర్డ్ అయినా సరే మనం రాంగ్గా పలకొచ్చు. సో దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ అనేది అవుతుంది. సో వాళ్ళ ఓపికగా తీసేవాళ్ళు లేరు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒక 3 hours పడుతుంది ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి. కొన్ని వీడియోస్కి అయితే 3 hours పడుతుంది, కొన్ని వీడియోస్ అయితే త్వరగానే అవుతాయి. బట్ ఏదైనా కానీ ఎడిటింగ్ చేసే హెల్ప్ లేదు, వీడియోస్ తీసే హెల్ప్ లేదు. సో ఒకవైపు మాకుండే బిజీ మాకు ఉంటుంది. సో అంత బిజీలో కూడా నేను వీడియోస్ చేస్తున్నాను అంటే ఇది ఎవరి కోసం?
ఎవరికైనా సరే నేను నేర్చుకున్న నాలెడ్జ్ అనేది, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది, నా కష్టం అనేది ఇంకొకరికి యూజ్ అవ్వాలనే కదా. సో ఇక్కడ ఛానల్ వల్ల నాకు ఏ డబ్బులు వచ్చేవో, నెక్స్ట్ ఏ ప్రమోషన్ వీడియోస్ వచ్చేవో, నేను చిన్నపిల్లని చెప్పేసి నాకు 2000 3000 నా మొహం మీద పడేస్తున్నారు. సో నేను ఎంత కష్టపడుతాను ఎడిటింగ్ చేయడానికి, కానీ వీడియో క్రియేట్ చేయాలనుకున్నా వీడియో తీసిన వల్ల లేదు కదా. సో నేను ఎంత ఇబ్బందుల్లో మీకు చెప్తున్నాను అనేది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్ వీడియోస్ అనేది మెయిన్ టార్గెట్ అయితే కాదు నా ఛానల్లో. నేను క్రియేట్ చేసిన కంటెంట్ అనేది ఇంకొకరికి యూజ్ అయితే చాలు అనే దాంతో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక లైక్ కొడితే అది వేరే వాళ్ళకి అది షేర్ అయ్యి ఇవి ఎక్కువ మందికి అది రీచ్ అయ్యి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే. సో నేనైతే ఇంకొకరికి ఫాలో చేయమని కూడా నేను రిక్వెస్ట్ చేయను. అలా అనేసి చెప్పేసి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన నేనేమి సెలబ్రిటీలకు కూడా ఫీల్ అయిపోలేదు, నేను అది పాపులర్ అని కూడా ఏం ఫీల్ అయిపోలేదు. అలా అని చెప్పేసి చాలా వరకు అగ్రికల్చర్ వాళ్ళైతే చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను ఎక్కడికైనా కానీ ఫీల్డ్కి వెళ్ళినా కానీ, లేదనుకుంటే కిసాన్ మేళాకి వెళ్ళినప్పుడు కానీ చాలామంది నన్ను గుర్తుపెట్టారు. సో నేను అది పెద్ద ఏంటది, నేనేదో సెలబ్రిటీ లాగా నేనేమి గర్వపడిపోలేదు అలా అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇచ్చేస్తున్నారు కదా అని నేను మేడం అని కూడా ఏం పిలిపించుకోలేదు. సో వాళ్ళైతే నన్ను మేడం అయితే అంటున్నారు, బట్ ఏంటంటే మేడం అన్నది మాత్రం అది కాదు. సో నేను చెప్పిన కంటెంట్ అనేది ఇంకొకరికి ఇంట్రెస్టింగ్గా ఎగ్జైట్మెంట్గా ఉంటేనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను సక్సెస్ సాధించినట్లు అనమాట. అలా నేను ఫీల్ అవుతాను, ఫాలోవర్స్ కాదు ఇంక మరొకటి కాదు అనమాట. సో ప్రమోషన్ వీడియోస్ అనేది ఎక్కువ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను నా ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా ప్రమోషన్ వీడియోస్ అంటారు, ప్రమోషన్ వీడియోస్ ఫస్ట్ ఓకే చెప్తారు మనీ 5000. సో అంత రేంజ్లో చెప్తే చాలా తక్కువ. ఇంకా బయట వాళ్ళని చూసుకుంటే అగ్రికల్చర్ వీడియోస్ చేసేవాళ్ళు ఎంత తీసుకుంటారో ఇన్ఫ్లుయెన్సర్స్ నాకైతే తెలుసు. సో వాళ్ళతో పోల్చుకుంటే ఒక 1/4 కూడా నేను అడగట్లేదు. సో అంత తక్కువ అడిగినా కూడా సో 2000 మొహం మీద పడేస్తాం అన్నట్టుగా యాటిట్యూడ్తో మాట్లాడతారు వాళ్ళు కూడా. సో ఏంటంటే నాకు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు, నా ఛానల్ అయితే వేరు. ఏ విధంగా చెప్తున్నానంటే, ఒక వీడియో చెప్పాము, అది చాలా యూస్ఫుల్ వీడియో, కానీ లైక్స్ ఎక్కువ రావు. మరి ప్రమోషన్ వీడియోస్ ఎందుకు వస్తాయి? నాకు ఫాలోవర్స్ 25,000 ఉంటే ప్రమోషన్ వీడియోస్ వచ్చేస్తాయి అనుకుంటున్నారా? సో అలా కాదు, ఫాలోవర్స్ బట్టి ఉండదు, రీచ్ బట్టి ఉంటుంది. ఒక వీడియోకి రీచ్ బట్టి ఉంటుంది. సో ఆ రీచ్, ఒక కంటెంట్ మనం చెప్పామంటే దానికి ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని షేర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి రీచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫాలోవర్స్ ఉన్న 25,000 అని చెప్పుకుంటే బయట వాళ్ళందరూ, నన్ను చూసిన వాళ్ళందరూ కూడా వావ్ చాలా గ్రేట్ అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే రీచ్ అనేది లేకపోతే నాకేంటి ఏ హ్యాపీనెస్ ఉంటుంది? సో ఫాలోవర్స్ బట్టి కాదు. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయాలనుకున్నది ఒకటే, మీరు ఆ చెత్త యాటిట్యూడ్ని పక్కన పెట్టి, సో ఏదైనా కాన్సెప్ట్ అనేది మీకు నచ్చకపోయినా కానీ యూస్ఫుల్ కంటెంట్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏంటంటే ఫాలోవర్స్ అనేది ఎంత అనేది నేను ఇంపార్టెంట్ అనేది భావించాను, కానీ సో ఎంతమందికి మీరు షేర్ చేశారు, మీరు లైక్ చేశారా లేదా? సో 25,000 అంటే 25,000లో మినిమం ఒక 500 అబవ్ వచ్చినా కూడా హ్యాపీనే. బట్ 500 అబవ్ కూడా లైక్స్ అయితే రావడం లేదు. సో అదొకటే బాధగా అనిపిస్తుంది అనమాట. సో ఎంతమంది ఉన్నా సరే సపోర్ట్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఏదో కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చి ఫాలో చేస్తున్నారే తప్పించి, బట్ వాళ్ళైతే వీడియో అయితే లాస్ట్ వరకు వినడానికి కూడా ఇష్టపడట్లేదు, లైక్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అనే విషయం అయితే నాకు అర్థమైంది. సో ఇదొకటే మీకు రిక్వెస్ట్ చేస్తాను.